ఆ సాయంత్రం ఆ రైలు 2 రాష్ట్రాలను కుదిపివేసే ఒక కథను తనతో తీసుకెళ్తోందని తెలియక ముందుకు సాగింది. కొందరు అలిసిపోయి నిలబడ్డారు, కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు ఇంటి గురించి ఆలోచించారు. మరియు ఒడిస్సా నుంచి వచ్చిన ఒక యువకుడు మాత్రం తన తదుపరి స్టేషన్కి చేరుకోవాలని మాత్రమే కోరుకున్నాడు. ఒక సాధారణ ప్రయాణం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మారబోతుందని అతనికప్పుడు తెలియదు. రైలు ముందుకు సాగుతుండగా లోహాన్ని తాకిన శబ్దం వినిపించింది. తలుపుల మధ్యనుంచి గాలి వీచింది. అప్పుడు 4 కుర్రాళ్లు లోతలికి ఎక్కారు. ఎవరికీ ఏ ప్రమాదం కనిపించలేదు. ఈ ప్రయాణం ఇలా ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న వాదన మొదలయింది. మొదట మాటలే, పెద్దగా ఏమీ కాదు. కాని మాటలు పెద్దవిగా మారవచ్చు, మౌనం భారంగా మారవచ్చు. మరియు తదుపరి స్టేషన్లో అంతా మారిపోయింది. ఆ యువకుణ్ణి బలవంతంగా రైలు నుంచి దింపారు. సూర్యుడు అస్తమిస్తుండగా ప్లాట్ఫారం నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ ఉన్నవాళ్లు ఏమీ తెలియనట్టు ముందుకు సాగిపోయారు. కొన్ని అడుగుల దూరంలో వదిలిపెట్టబడిన రైల్వే క్వార్టర్స్ దగ్గర నీడలు మాత్రమే సాక్ష్యంగా ఉండగా అతనికి సహాయం ఆలస్యమయ్యింది. ఎవరో ఒకరు ఆ దృశ్యాన్ని ఆపడానికి కాదు, రక్షించడానికి కాదు, కేవలం పోస్ట్ చేయడానికి రికార్డ్ చేశారు. కొన్ని గంటల్లోనే స్టేషన్ చూడని దృశ్యాన్ని ఇంటర్నెట్ చూసింది. ఆ రాత్రి పోలీస్ సైరన్లు వినిపించాయి. ఆ యువకుణ్ణి గాయాలతో కాని ప్రాణాలతో ఆసుపత్రికి తరలించారు. మరియు 4 కుర్రాళ్లు, అందరూ మైనర్లు, అదుపులోకి తీసుకోబడ్డారు. వారి భవిష్యత్తులు ఒక్కసారిగా మారిపోయాయి. అందరూ అడిగిన ప్రశ్న ఒక్కటే, ఎందుకు? దర్యాప్తు అధికారులు ఇంకా కారణాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. కాని ఒక నిజం మాత్రం స్పష్టంగా ఉంది. ఒక సాధారణ రైలు ప్రయాణం ఒడిస్సాలోని ఒక కుటుంబానికి, తమిళనాడులోని 4 కుటుంబాలకు మరియు మన సమాజానికి ఎప్పటికీ మానని ముద్రగా మారింది. ఇది కేవలం నేరకథ కాదు. ఇది మౌనం, ఒత్తిడి, యువత మరియు హింసను కంటెంట్లా చూడటం ఎంత ప్రమాదకరమో చెబుతున్న ఒక హెచ్చరిక. ఎందుకంటే కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాలు పూర్తిగా సాధారణంగా కనిపించే ప్రయాణాలే అవుతాయి.